హలో అండి అందరికీ. రీసెంట్గా నీట్ పేపర్ లీక్ అయినందుకు దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు తెలియజేస్తున్నారు. అలాగే నీట్ పేపర్ లీక్ అయినందుకు సోనం వాంగ్చుంగ్ అనే వ్యక్తి జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇతనికి మద్దతుగా కాక్రోచ్ పార్టీ నాయకులు కూడా ఈ ఉద్యమం రేకెత్తించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే అక్కడ చాలామంది విద్యార్థులు ఒక ఉద్యమంలా ముందుకు వెళ్ళి అక్కడ గొడవ కూడా చేయడం జరుగుతుంది. ఇలాగే ఈ ఉద్యమం నడుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఢిల్లీలో ప్రధాని నివాసం దగ్గర స్ట్రైక్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమం మరింత ఉధృత స్థాయిలోకి వెళ్తుంది. అయితే ఈ ఉద్యమంలో కొంతమంది నాయకులు ఒక బ్లాక్ బోర్డు మీద కొన్ని అక్షరాలు అయితే రాయడం జరుగుతుంది. ఎల్లుండి స్కూళ్ళు మొత్తం బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఒక బ్లాక్ బోర్డు మీద మోడీ అని రాసి, ఎం అంటే మర్డర్డ్, ఓ అంటే ఆఫ్, డి అంటే డెమోక్రసీ, ఐ అంటే ఇండియా అని రాశారు. అంటే మర్డర్డ్ ఆఫ్ డెమోక్రసీ ఇండియా, మోడీ అంటే మర్డర్డ్ ఆఫ్ డెమోక్రసీ ఇండియా అనే ఆ బోర్డు మీద రాసి పబ్లిక్లో నిరసనలు తెలియజేస్తున్నారు. నిజమే, నీట్ పేపర్ లీకేజ్ అయినందుకు ఆ లీక్ని ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కానీ ఇంత ఉధృతంగా అంటే కొంతమంది ఈ ఉద్యమంలో చేరి కొంతమంది అంటే ఇండియా మీద కొన్ని తప్పుడు మాటలైతే మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద కూడా కొన్ని తప్పుడు మాటలైతే మాట్లాడి మరింత ఇక్కడ గొడవ జరిగేలాగా చేస్తున్నారు. ఈ గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో తెలియదు. అలాగే దీని మీద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వెళ్ళే ముందు నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.